చరమాంకంలో కన్నతల్లి బాగోగులు చూసుకునేందుకు ఏ కొడుకు చేయని త్యాగం చేశారు నల్గొండకు చెందిన వెంకటేశ్వరరావు. కట్టుకున్న భార్యను కన్న పిల్లల్ని న్యూజిలాండ్లో లక్షలు సంపాదించే ఉద్యోగాన్ని వదిలేసి తల్లి కోసం ఇండియాకి వచ్చేశారు. 14 నెలలుగా తల్లితోనే ఉంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని భారంగా భావించే పిల్లలు ఉన్న ఈ రోజుల్లో వెంకటేశ్వరరావు తన తల్లిపై చూపిస్తున్న ప్రేమకి ప్రతి ఒక్కరూ సెల్యూట్ కొడుతున్నారు. నేటి యువత తల్లిదండ్రుల విషయంలో వెంకటేశ్వరరావుని ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, పేరెంట్స్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో అనాథాశ్రమంలో పెట్టి ఉండిన యువకుల్ని చూస్తున్నాం. ఈ రోజులలో అలానే జరుగుతున్నాయి. కానీ నల్గొండ వాసి వాళ్ళ అమ్మ కోసం 2 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాడు. న్యూజిలాండ్ నుండి వచ్చి న్యూజిలాండ్లో వాళ్ళ ఫ్యామిలీని పిల్లల్ని వదిలిపెట్టి వచ్చి ఇక్కడ అమ్మ జాగ్రత్తలు తను సొంతంగా చూసుకుంటున్నాడు. మీద ఉన్న తన ప్రేమ ఏంటి, అమ్మ కోసం రావాల్సిన కారణాలు ఏంటి, వెంకటేశ్వరరావుని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చారు ఇండియాకి? ఎప్పుడు వచ్చారు? నేను 26 జనవరి 2021 కూడా అయ్యాం. ఇండియాకి రావడానికి కారణాలు ఏంటి సార్? ఇండియాకి రావడానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా మా అమ్మగారు, మా అన్నయ్య దగ్గర మా అమ్మ ఉండేది. నేను అన్నయ్యే, ఇద్దరం కొడుకులం, 5 అమ్మాయిలు. అందులో 3 చనిపోయారు, 2 అక్కయ్యలు ఉన్నారు. కానీ జనరల్గా మన హిందూ సాంప్రదాయం ప్రకారం అబ్బాయిల దగ్గర కదా పెరుగుతుంది. అన్నయ్య ఎప్పుడైతే చనిపోయారో నేను అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చాను. అన్నయ్య చనిపోయేటప్పుడు వచ్చాను, మళ్ళీ 6 నెలల తర్వాత వచ్చి అప్పుడే అనుకున్నాను నేను వచ్చి నా బాధ్యత నిర్వర్తిస్తాను అని చెప్పేసి. అలా అని చెప్పేసి వెంటనే వెళ్ళి అక్కడికి ఉద్యోగానికి రిజైన్ చేశాను. పేపర్లో కూడా ఫేర్వెల్ వేశారు. అందులో కూడా చెప్పారు, డివి రావు కేవలం అమ్మని చూసుకోవడానికి వెళుతున్నాడు అని చెప్పేసి రాశారు. నేను కేవలం అమ్మ కోసమే చెప్పాను. అయితే నిజమే, ఇటు అమ్మ అటు భార్య, ఇది చాలా సంక్లిష్టమైనటువంటి సమస్యే. కానీ అమ్మ విజయం చూసి తను ఇండిపెండెంట్గా ఉండగలుగుతుంది. ఎవరు? నా భార్య. కనీసం పిల్లలు ఉన్నారు, కానీ అమ్మకి ఎవరు ఉన్నారండి చూడటానికి? అది నన్ను అక్కడ ఉండలేకపోయింది. అయితే నేను జాబ్కి రిజైన్ చేసినా కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే నేను రాలేకపోయాను. కోవిడ్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయింది. 17 మార్చికి నా ఫ్లైటు, మరి 20వ తారీఖు నుంచి మరి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి. అలా ఒక 6-7 నెలలు అక్కడ ఉండవలసి వచ్చింది. ఇక తర్వాత వెంటనే డిసెంబర్లో కోవిడ్ ఉన్నా సరే అని చెప్పేసి బయలుదేరి రావటం అయింది. అప్పుడు నా మిస్సెస్ కూడా నాతో పాటుగా వచ్చింది. తను ఇక్కడ 1 ఇయర్ ఉండింది. సరే, ఇక తర్వాత మా కోడల్ని తీసుకువెళ్ళవలసి ఉంటే తను వెళ్ళింది. నేను 14 నెలలుగా ఇప్పుడు నేనే ఉంటున్నాను. సో మనం అమ్మతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ కొడుకు ఉన్నతమైన ఉద్యోగాలు వదిలిపెట్టి ఇండియాకి వచ్చి మీ బాగోలు చూసుకోవడం జరుగుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది కొడుక. నాకు ఈయన పడకుండా ఇంది కొడుక. ఈ మధ్య నా కొడుకు భార్య పిల్లలు వదిలిపెట్టి వచ్చి నన్ను చూసుకుంటాండి. ఇది ఒకటే బాధ అంతే కొడుక. నాకు రెండోది ఏం లేదు. మంచిగా పెడతాడు, చేస్తాడు కొడుకు. మంచిగా చూసుకుంటాడా? మీకు చూసుకుంటాడు కొడుక. నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఇది ఒకటే నాకు బాధ అంతే. రెండోది ఏం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఇలాంటి కొడుకులు ఉండాలని, ఈ రోజులలో ఇలాంటి కొడుకులు చాలా కష్టం. నాకు 70 ఏళ్ళ కొడుకు పోయిండు కొడుక. ఇప్పుడు 3 ఏళ్ళ. ఇక అప్పటి నుంచి నా కొడుకు తీసుకొని వచ్చాడు. ఇదివరకే అక్కడ న్యూజిలాండ్లో ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక నన్ను చూసుకుంటున్నాడు కొడుక. మంచిగా చూసుకుంటాడు నాయన. నాకేమి ఇబ్బంది లేదు, ఏమి ఇబ్బంది లేదు కొడుక. లక్షల ఉద్యోగాలు పెట్టించి న్యూజిలాండ్ నుండి ఇండియాకు రావడం జరిగింది. ఇండియాకు వచ్చి అమ్మని చూసుకుంటుండు.
నేటి తరం యువకులకు వెంకటేశ్వరరావు ఆదర్శం కావాలని కోరుకుందాం. అమ్మని అందరూ ఇలాగే ప్రేమగా చూసుకోవాలి, బాధ్యత తీసుకోవాలని చెప్పి వెంకటేశ్వరరావు చెప్తున్నారు. ఇది ఈరోజు ఉన్న స్టోరీ. కెమెరామెన్ శంకర్తో శంకర్, నల్గొండ.